ముస్లింల హక్కులను ముస్లింల హక్కులను వక్ఫ్ బిల్లును వెంటనే ముస్లింల హక్కులను ముస్లింల హక్కు ముస్లింల హక్కు ముస్లింల హక్కు ముస్లింల హక్కు రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని ముస్లింల హక్కులు ముస్లింల హక్కులను ముస్లింల హక్కులను ముస్లింల హక్కులను వక్ఫ్ బిల్లును వెంటనే వక్ఫ్ బిల్లును వెంటనే వక్ఫ్ బిల్ ముస్లింల హక్కులను ముస్లింల హక్కులను ముస్లింల హక్కులను ముస్లింల హక్కులను ముస్లింల హక్కులను వక్ఫ్ బిల్లును ప్రజాస్వామ్యాన్ని కావాలనే ముస్లింలపై కక్షతోటి గతంలో ఎన్ఆర్సీ బిల్లు సిఏ బిల్లు తీయడం జరిగింది, ట్రిపుల్ తలాక్ తీయడం జరిగింది. రామ మందిరాన్ని కూడా కట్టుకోవడానికి మేము కూడా అభ్యంతరం ఏం చెప్పలేదు, మేము కూడా సానుకూలంగా స్పందించాం. మళ్ళీ ఇప్పుడు ఈ కాలంలో ఈ మధ్య కాలంలో వక్ఫ్ బిల్లు కూడా పెట్టి మా మీద వినలేని అబండాలు బాధలు అన్నీ పెడుతూ ఇప్పటికీ మేము ఎవరికి మాకు రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని విస్మరించి మా యొక్క ముస్లింల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం మాపై దాడి చేయడం చాలా బాధాకరం. ఇటువంటి దాడిని మేము ముస్లింలందరూ ఖండిస్తున్నాం. మేము ఎవరు చెప్పుకోవాలని బాధలు ఈరోజు అంటే చేయగలుగుతాం, రేపు పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది, మా వక్ఫ్ బోర్డు మీద దాడులు చేయడం, మా ముస్లింల మీద ఎందుకు కక్ష కట్టింది ప్రభుత్వం అనేది మాకు అర్థం కావట్లేదు. దీని మా మసీదుల మీద కబ్రస్థాన్ల మీద మా ముస్లింల మీద ఎందుకు ఇంత కక్ష ప్రభుత్వం చేస్తుంది? దీన్ని కేంద్ర ప్రభుత్వం మా ఎందుకు దయ ఉంచి ఈ వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే రద్దు చేయాలని మా ముస్లింల అందరి పక్షాన కోరుకుంటాం. జై హింద్, జై భారత్. ఆ భూమిని ఎప్పుడైతే వక్ఫ్ బోర్డుకి వర్క్ చేసేస్తారో ఆ భూమిని కాపాడి ఆ ప్రాపర్టీని కాపాడి మన ముస్లిం సోదరులందరికీ కావాల్సినటువంటి మదరసాలు కానివ్వండి, మస్జిదులు కానివ్వండి, ఖబ్రస్థాన్లు కానివ్వండి, ఆశ్రయఖానాలు కానివ్వండి, చివరికి అవసరమైతే ముస్లిం సోదరులు ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో ఆ మిగిలిన దాన్ని కూడా ముస్లిం సోదరులకు ఈ రోజు వరకు పంచినట్టయితే ఇవాళ ముస్లిం సోదరుడు ఒక్కడు కూడా పేదవాళ్ళు ఉండేవాడు కాదు తెలంగాణలో. కాబట్టి ఇలాంటి విషయాన్ని దయచేసి మీరు అందరూ ఆలోచించండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో అయినా కనీసం సుప్రీంకోర్టు ద్వారా కానీ ఏ పద్ధతిగా అయినా సరే ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లు ఒకవేళ ఆగినట్లయితే దాని తర్వాత మనము మొత్తం రాష్ట్రంలో కావలసిన ముస్లిం పేదలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్లకు చెట్టి పరిస్థితుల్లోనైనా ఆ పేద ప్రజలకు ఉన్నటువంటి భూమిని పంచి వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి కానివ్వండి, వాళ్ళు బతకడానికి కానివ్వండి, వాళ్ళకు చెందేలాగా చేయాలని పెద్ద పెద్ద ఉలమా వాళ్ళని, పెద్ద పెద్ద లీడర్లని, పెద్ద పెద్ద మేధావులందరినీ నేను కోరుతున్నాను. దయచేసి మీరు అందరు గుర్తుపెట్టుకోండి, వక్ఫ్ బోర్డు అంటేనే అది మన ముస్లిమ్స్కి కావాల్సింది. నాకు ఉంది ఒక 100 ఎకరాలు, నేను ఇచ్చేస్తున్నా, మా పేదలకు అందరికీ ఇచ్చేయండి, వాళ్ళకు సౌకర్యాలు కల్పించండి, వాళ్ళకు పనికొచ్చేలాగా చేయండి, వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి చేయండి, వాళ్ళ ఆశ్రయఖానాకి ఇవ్వండి, ఖబ్రస్థాన్కి ఇవ్వండి అని చెప్పి వక్ఫ్ బోర్డుకి ఇస్తాను. ఇచ్చినప్పుడు వాళ్ళు కాపాడి మన పేదలకు ముస్లింలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలి. అలా జరుగుతున్నా కూడా ఈరోజు మన ప్రభుత్వం మనకి యాంటీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఏదో ఉపాయం చేసి వాళ్ళు కాజేసే కానీ మస్జిద్లు కానీ దర్గాలు కానీ ఆశ్రయఖానాలు కానీ ఏదైనా కానివ్వండి అది మాకు చెందాలి.